శశి, నిన్నటి నుండి ఆ గిన్నెలు అలాగే ఉన్నాయి, తోమొచ్చు కదా. ఓపిక ఉండాలి కదా నాకు కూడా. నేను కూడా బయట పని చేసుకొచ్చి అలసిపోయాను. ఆ పని ఇదే కదా, నువ్వే కదా చెయ్యాలి. అలా అయితే సంపాదించడం నా పనా? అయినా వెళ్ళి సంపాదిస్తున్నాగా. అంటే ఆడోళ్ళు చేసే పని కదా ఇది. ఓహో, అయితే ఈ పనులన్నీ నేను చూసుకుంటా, నువ్వు బయటికి వెళ్ళి సంపాదించుకొని తీసుకురా. అయినా మనం ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం? మనం లేచిపోయి వచ్చాం, హ్యాపీగా ఉండాలి. మన మధ్యన ఇలాంటి మాటలు రాకూడదు. నువ్వే కదా తీసుకొచ్చావు. సర్లే, నేను తోమేస్తా. ఏం బతుకో. ఏంటి? ఓ 2 రోజుల క్రితం ఊరు నుంచి సిటీకి అబ్బాయి అమ్మాయి బ్యాగ్ వేసుకుని వచ్చారు. వాళ్ళు ఏమైనా కనిపించారండి? ఊరు నుంచి రోజుకి 400 మంది వస్తారు బ్యాగులు వేసుకొని. ఎవరని చెప్పాలి? మొన్న మా ఇంటికి కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చి అద్దెకి దిగారు. వాళ్ళు లేచిపోయినా? ఏ శుభ్రంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తే ఉద్యోగం కోసమని సిటీకి వచ్చారు. అయినా అమ్మాయి మెళ్ళలో తాలిబొట్టు కూడా ఉంది. ఫోటో లేదో ప్రింట్ కాలేదంట, అయ్యాకొచ్చి చూపిస్తా అన్నారు. అయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో రోజు ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న అయితే నన్ను రోజు పొగుడుతూ ఉంటారు. సర్లేండి, లేచిపోయిన అబ్బాయి అమ్మాయి ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి చెప్పండి, సావు మిమ్మల్ని ఎత్తుక్కుంటా వచ్చిందని. చెయ్యి పీకేస్తా. అమ్మా, ఒళ్ళు గొల్ల అయిపోతుందబ్బా. కొంప వస్తుంది. ఏ ఊరు? పలాస. పలాస నుంచి మూటలు మోయడానికి వస్తావా? అవును భయ్యా, మూటలు మోయడానికి పలాస నుంచి ఇక్కడికి ఎవరైనా వస్తారా? మా నాన్న రేషన్ డీలరు. మా గొడవలోనే బస్తాలు బస్తాలు ఉంటాయి. మొయ్యాలనుకుంటే అవే మోసేవాడిని కదా. బతుకు బాగోకొచ్చా. స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. అమ్మో శశి, మొన్న ఏదో తెమ్మంది, ఇప్పుడు తెమ్మంటది ఏంటో. డబ్బులు కూడా లేవు, ఏం చేయాలి ఏంటో. అన్నా, ఇంకో స్ట్రాంగ్ టీ. శశి. సంతోష్, నాకు నీరసంగా ఉంది, జ్వరం వచ్చినట్టు కూడా ఉంది. అందుకే సెలవు పెట్టేసి ఇంటికి వచ్చేసాను. నువ్వేమైనా రాగలవా? నీరసంగా ఉందిగా, పడుకో. సాయంత్రం నేను తొందరగా వచ్చేస్తా. అంటే ఇప్పుడు రాలేవా? శశి, ఇలా సగంలో వచ్చేస్తే ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వడు. హలో శశి, ఫోన్ పెట్టేసింది. పద లోడ్ వచ్చింది, ఉల్లిపాయ బస్తాలు దింపుదాం. ఏం బతుకో ఏంటో. మీ అమ్మ. శశి, తగ్గిందా? అదే మనం ఊర్లో ఉన్నప్పుడు నాకు ఒంట్లో బాలేదని చెప్తే అర్ధరాత్రి అరగంటలో మా ఇంటి కూడా దూకి మరీ వచ్చేవాడివి నన్ను చూడటానికి. ఇప్పుడు అరపూటలో కూడా రావట్లేదు. నీకు నా మీద ప్రేమ లేదని అర్థం అవుతుందిలే. అది కాదు శశి, రోజంతా పనిచేస్తే నాకు వచ్చేదే 500. అందులోనే మన తిండి ఖర్చులు గడుస్తున్నాయి. అలా సగంలో వచ్చాననుకో, ఇదిగో